ఈరోజు నిమ్మకాయ చారు అనమాట. పచ్చి పులుసు ఎలా చేసుకుంటామో అలాంటి నిమ్మకాయ చారు చేసుకుందామా. నిమ్మకాయ చారుకి పచ్చి పులుసు ఎలా వేసుకుంటామో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసా. ఎల్లిపాయలు కూడా కొట్టేసా. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా మగ్గనివ్వాలి. మగ్గాక ఇది మగ్గిపోతుంది. మగ్గాక కొంచెం ఇంగు వేసుకుందాం. మగ్గింది మొత్తం, చూడండి దగ్గరికి వచ్చేసింది. ఒక కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఇది మగ్గిపోయింది, శుభ్రంగా మగ్గింది మంచిగా. మగ్గాక స్టవ్ బంద్ చేసుకొని కొద్దిసేపు చల్లారినాక నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ వేడి వేడి ఉన్నప్పుడు నిమ్మకాయ రసం చేదైద్ది కదా. చాలా సింపుల్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్పీడ్గా చేసేసుకోవచ్చు అన్నట్టు. మనకి అనుకోకుండా వస్తారు కదా చుట్టాలు, అప్పుడు చేసుకోవచ్చు. ఇది మా పాప వాళ్ళ అత్తగారి రెసిపీ, గుంటూరు స్టైల్. ఇప్పుడు నిమ్మకాయ చారు అయిందనమాట. చల్లారాక బెల్లం, నిమ్మ పులుసు రెండు కలిపి ఇలా చేసేసుకోవాలి. చల్లారాక వేసుకుంటే చేదు రాదనమాట. చాలా బాగుంటుంది కాంబినేషను. అరటికాయ ఫ్రై, నిమ్మకాయ పచ్చి పులుసు చాలా బాగుంది కాంబినేషన్. ఇలా చేసుకోండి మీరు కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.